ఢిల్లీ నుంచి తిరుగుతూ ఉంటాడు అట్లాగా. పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటుంటారు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడే, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అందరు ఢిల్లీలోనే ఉంటారు. వాళ్ళలో లోకల్ వాళ్ళు ఎవడో తెలియదు, కాబట్టి సమస్య ఎదురవుతూ ఉంటుంది అనమాట. సార్ నిజంగా అంటే ఉగ్రవాద సంస్థలు ఏమైనా ప్రతీకార చర్యలకు సిద్ధపడుతున్నాయా? బేసిక్గా మోడీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రతీకార చర్య కూడా కాదు, ఉనికి కోసం విధ్వంసం సృష్టించాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, నక్సలైట్లు ఎదవరకు ఏం సాధించారని వాళ్ళు ఉన్నట్టుండి పోలీసులు పేరుస్తారు. ఎందుకని? ఈ భయాన్ని చూపెట్టి నలుగురు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు, నలుగురు నాయకుల దగ్గర నుంచి. ఏది నీకు కూడా మందు పాత్ర ఎట్టంటావా అంటే భయం కదా. అవసరమైతే ఆస్తి అమ్మేనే వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేవాడు నాయకుడు. అలాగా టెర్రరిస్టుల కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళకి విరాళాలు కావాలి. ఈ విరాళాలు కావాలంటే వీడు ఇప్పటికే 25-30 ఉన్నాయి తీవ్రవాద సంస్థలు. ఎవడు క్లెయిమ్ చేసుకుంటాడో వాడి గురించిన ముస్లిం సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కట్టర్ ముస్లిం ఐడియాలజిస్టులు ఉంటారు, ధనవంతులు లేకపోతే కనుక ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఒక ఫీలింగ్ వీళ్ళకి, ఏది అల్లా రాజ్యం స్థాపించేటటువంటి సందర్భంలో, ప్రవక్త రాజ్యం స్థాపించేటటువంటి సందర్భంలో, అంటే ముస్లింని అంగీకరించిన వాడు, ఇస్లాంని అంగీకరించిన